BS99 న్యూస్. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ నగరానికి అప్పుడే పుట్టిన చిన్నారులను అక్రమ రవాణా చేసి అమ్ముతున్న 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ మల్కాజ్గిరి మరియు చైతన్యపురి పోలీసులు. నిందితుల వద్ద నుండి 4 చిన్నారులను స్వాధీనం చేసుకున్న పోలీసులు బేబీ గర్ల్ ను 2 నుండి 3 లక్షలకు, బేబీ బాయ్ ను 4 నుండి 5 లక్షలకు అమ్ముతున్న ముఠా సభ్యులు. నిందితుల నుండి 5,000 రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్స్ కింద రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపిన రాచకొండ సిపి సుధీర్ బాబు. అక్కడ వందనాను ఒక సావిత్రిని అరెస్ట్ చేసాం. ఇప్పుడు ఇంకొక లేడీ అక్కడ ఉంది. చేసిన తర్వాత మనము విల్ ఫైండ్ అవుట్. ఈవెన్ గివింగ్ ఫర్ సెల్లింగ్ ఆల్సో అన్ అఫెన్స్. కాంట్ సెల్ యువర్ బేబీ వితౌట్ ఫాలోయింగ్ ప్రొసీజర్. దట్ ఎట్ ది స్టేజ్ నేను మీకు దేర్ లాట్ ఆఫ్ మెథడ్స్లో వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ దోస్ దట్ క్రిమినల్ యాక్ట్ కూడా ఉండొచ్చు. అక్కడ ఏమైనా గ్యాంగ్స్ కూడా చేసి వీళ్ళ ద్వారా పంపించి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళే వెళ్ళి హాస్పిటల్స్లో కిడ్నాప్ చేయొచ్చు. ఇవన్నీ మనము వీ హ్యావ్ టు ఇన్ఫ్యాక్ట్ విల్ సెండ్ ద టీమ్ వన్స్ వి గెట్ ఇట్, బికాస్ వీళ్ళని మళ్ళీ మేము పోలీస్ రిమాండ్ తీసుకుంటాము. అప్పుడు అంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళ తల్లిదండ్రులని తెలియదు కదా, వాళ్ళు మంత్ ఇప్పుడు వాళ్ళు వచ్చింది డేస్ ఓల్డ్ బేబీనే వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అక్యూజ్డ్, వీళ్ళు మనకు రివీల్ చేయరు. ఇప్పుడు మనకు కొనుక్కున్న వాళ్ళు చెప్పరు. అంటే మూగజీవి అమ్మాయి పాప. దట్స్ ఆల్. వీ హ్యావ్ టు రియల్లీ గోయింగ్ టు ద డెప్త్ అండ్ గెట్ ద రూట్స్. ఇప్పుడు పర్చేజ్ చేసిన వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈవిడ మనం కృష్ణవేణిని చూసాం కదా, ఆవిడ ఇంతకుముందు కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆవిడ పెళ్ళి అయిన తర్వాత కూడా ఆవిడకు ఇష్యూ లేదు, పిల్లలు పుట్టలేదు. ఆ విషయంలో వాళ్ళ హస్బెండ్ ఆమెకు వదిలేశాడు, డైవర్స్ అయింది. దాని తర్వాత ఆమె మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేయడం చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఆమెకు తెలిసిన వాళ్ళు, నీకు ఇట్లా తెలుసు కదా, ఎవరైనా అడాప్షన్ ఇట్లా అమ్మే వాళ్ళు ఉన్నారని అడిగారు. ఆ విధంగా ఆమె సోషల్ మీడియా కాంటాక్ట్లో ఈ వందనకు ఇంటరాక్ట్ అయింది. వందన ఓకే మేము చేయగలుగుతామని చెప్పిన తర్వాత ఈవిడ సావిత్రిని అండ్ సునీత సుమన్ వీళ్ళని ఇద్దరిని పంపించడం జరిగింది. వాళ్ళు ఈమె ఇంటరాక్షన్ నుండి దీప్తి అండ్ కృష్ణవేణి వీళ్ళిద్దరు కలిసి ఈ అమ్మే వాళ్ళను వెతికి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఈ 4 కేసులు ఆమెకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ 4 కేసులు. అంతకుముందు ఒక కేసు అక్కడ గోపాల్పురంలో ఒకటి ఉంది. సో ఫర్ మనకైతే 4 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. వి మే గెట్ మోర్ ఆల్సో. ఇంటర్స్టేట్ జస్ట్ బార్న్ బేబీస్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఇప్పుడు మా ఎస్ఓటీ టీం బర్స్ట్ చేసింది. దీంట్లో 11 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బేబీస్ని 2 బేబీ బాయ్స్ అండ్ 2 బేబీ గర్ల్స్, టోటల్ 4 ఈ బేబీస్ని గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అమ్మారు. ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్ను అరెస్ట్ చేశాం. హౌ ఇట్ హ్యాపెండ్ అంటే, ఒక లేడీ వందన అని అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటారు. ఆవిడ సావిత్రి అనే ఆవిడతో ఉన్నటువంటి అసిస్టెంట్, దెన్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్, ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయి ఇటువంటి ఇల్లీగల్ వేలో జస్ట్ బార్న్ బేబీస్ని అమ్మడానికి
ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఎవాల్వ్ చేశారు. వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ 2-2.5 lakh మధ్యలో అమ్మడం. బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, 50,000-60,000. దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ ర్యాకెట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈవిడ చేయడం జరిగింది ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో. ఇది టోటల్ ఇల్లీగల్ ప్రాసెస్. ఎవరైతే కొంటున్నారో వాళ్లకు తల్లిదండ్రులు ఎవరు, ఈ బేబీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. వాళ్లకు ఎవరు అమ్ముతున్నారో వీళ్ళ పొజిషన్కి ఎలా వచ్చారో తెలీదు. అంతేకాకుండా ఈ ప్రాసెస్లో ఒక చట్ట పరిధిలో అడాప్షన్ తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి కేవలం మనీ ట్రాన్సాక్షన్స్లో ద్వారా తీసుకోవడం. వాళ్ళు తీసుకునే టైంలో వాళ్ళ ముందే ఇది ఫాల్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, బర్త్ సర్టిఫికేట్ లాంటివి కానీ లేకపోతే ఆధార్ లాంటివి క్రియేట్ చేసి ఫేక్ తీసి దాన్ని అమ్మడం, ఇవన్నీ ఎంటైర్ ప్రాసెస్ వీళ్ళందరూ నాలెడ్జ్లో ఉంది. ఎవరైతే కొంటున్నారో నాలెడ్జ్లో ఉంది. వాళ్ళు మేబీ వాళ్ళకి చిల్డ్రన్ లేరు కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ దేర్ ఇస్ ఎ లీగల్ మెథడాలజీ టు అడాప్ట్ ఎ చైల్డ్. అది తప్పిపోయి ఆ మార్గంలో వెళ్లకుండా కేవలం డబ్బు ద్వారా కొనుక్కొని ఆ పిల్లవాడు ఎవరు, ఎలా వచ్చారు వీళ్ళ చేతులకి, ఇది ఎవరన్నా దొంగతనం చేసి తీసుకొచ్చారా, వేరే నేరం చేసి తీసుకొచ్చారా అని ఏమాత్రము ఆలోచించకుండా కేవలం డబ్బుతో కొనుక్కోవడం అనేటువంటిది చర్య చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా నేరస్తులుగా మేము గుర్తిస్తున్నాం. దీంట్లో మీకు చెప్పిన 11 మంది పేర్లు నేను చెప్తాను. ఇప్పుడు కోలా కృష్ణవేణి ఈవిడ ఇంతకుముందు కూడా ఒక కేసులో, గోపాలపురంలో కేసులో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్లో ఆమె రీసెంట్గా అరెస్ట్ అవ్వడం జరిగింది. అందులో నేరస్తులుగా ఉన్నారు ఒక కేసులో. అలానే బట్టు దీప్తి, ఈ లేడీ ఫస్ట్ కృష్ణవేణి వీళ్ళతో కలిసి అక్కడ నుంచి ఈ జేమ్స్ బాండ్ బేబీస్, మీరు చాలా ఆశ్చర్యపోతారు, జస్ట్ 3-4 రోజుల్లో పుట్టిన పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. ఫస్ట్ బేబీని విజయవాడకు 28 జనవరిలో అమ్మారు. సెకండ్ బేబీ 4th ఫిబ్రవరిలో అమ్మారు. థర్డ్ బేబీ 12th ఫిబ్రవరి అమ్మారు. దెన్ దిస్ 4th బేబీని ఈరోజు మార్నింగ్ 25th ఫిబ్రవరి నాడు చేయాలని చూసినప్పుడు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు. 28th ఫిబ్రవరి 28th జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా. అంటే అలానే ఇక్కడ ఉన్నటువంటి శ్రవణ్ కుమార్, తర్వాత శారద, దెన్ సంపత్, వీళ్ళు కూడా ఈ మెయిన్ 6 ఈ ఎంటైర్ జస్ట్ బార్న్ బేబీ ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ కొన్న వాళ్ళు ముగ్గురు, అంటే 4 దంపతులు ఉన్నారు. అందులో 3 ఇక్కడ వచ్చారు, మనం ఎస్టాబ్లిష్ అయ్యాం. ఇంకొక 4th పర్సన్ వాళ్ళ అడాప్ట్ చేసినటువంటి, అంటే అడాప్ట్ అంటే కొనుక్కున్నటువంటి ఇల్లీగల్ వేలో అతను ఒక హస్బెండ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో నాగ వెంకట పవన్, ఇతను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఒక ఇంజనీర్ టెక్నాలజీ కాలేజ్లో. ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈజ్ నాట్ ఇల్లిటరేట్. he knows how to get a child in adoption. అన్నీ తెలిసి కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి కూడా అతను ఇటువంటి ఒక చెప్పిన ఫస్ట్ బేబీని ఇతనే తీసుకున్నాడు. 28th జనవరి నాడు తీసుకోవడం జరిగింది బేబీ గర్ల్ని. అలానే నెక్స్ట్ ఇద్దరు ఎవరంటే వినయ్ కుమార్ అండ్ హిజ్ వైఫ్, వీళ్ళు 4th ఫిబ్రవరి వీళ్ళని తీసుకోవడం జరిగింది. ఇది కూడా గర్ల్, ఈ అమ్మాయి కూడా బేబీ గర్ల్. దాంతో 12th నాడు ఫిబ్రవరి 12th ఇంకొకరు కేశ సముద్రం, పాత వరంగల్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడం జరిగింది. 4th బేబీ బాయ్, ఇతను వీళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ లీగల్ ప్రాసెస్లో మళ్ళీ రేపు ఎట్లా మేము చెప్పాలని అనుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి దీప్తి వాళ్ళ ఇంట్లో ఉండి ఇవన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసే సమయంలో మన పొద్దున 6 గంటలకు పట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకున్నప్పుడు రేట్ చేసినప్పుడు ఈ మిగిలిన అందరు అక్కడ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు సో యూ మే బి నోయింగ్ దట్ అరే ఎలా మరి పిల్లలు లేని వాళ్ళకు ఉంటుంది కదా,
డాటర్స్ కావాలి, సన్ కావాలని చెప్పేసి. దేర్ ఎ ప్రొసీజర్ టు డూ ఇట్. ఇప్పుడు జేజే యాక్ట్లో ప్రకారం మనం అడాప్షన్కు ఉంది. దాంట్లో కారా సెంట్రల్ అథారిటీ ఒకటి ఉంటుంది, ఈ రెగ్యులేటింగ్ ఏజెన్సీది అడాప్షన్ కోసము. దీని ద్వారా ఆన్లైన్ ఎన్రోల్ చేసుకొని వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుంది, పిల్లవాడు, అవన్నీ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాని ప్రకారం యూ కెన్ అడాప్ట్ ఏ బేబీ ఆర్ బాయ్. అంతేకాకుండా హిందూ లాస్లో కూడా హెచ్ఏఎంఏలో దీంట్లో అడాప్షన్, హిందూ అడాప్షన్ లాలో యూ కెన్ అడాప్ట్ ఏ బేబీ బాయ్, బేబీ గర్ల్ విత్ సమ్ లీగల్ ఫ్రేమ్వర్క్లో హిందూస్ మధ్యనే ఉంటుంది ఇది అడాప్షన్ అనేది అని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ ప్రొవిజన్స్ ప్రకారం అడాప్ట్ చేసుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ అడాప్షన్ చేయడానికి ప్రొసీజర్ లేదు, అడాప్షన్ చేయడానికి ఏమీ మాకు ఎవెన్యూస్ లేవు, అందుకోసం మేము ఇలా వెళ్ళామని లేదు. చాలా మెథడ్స్ ఉన్నాయి అడాప్ట్ చేసుకోవడానికి. ద బేసిక్ వాట్ కాల్ మోడస్ ఆపరెండి ఇట్ సెల్ఫ్ ఈజ్ టెలింగ్ అబౌట్ ద మెన్స్ట్రియా. దాని ఇన్వాల్వ్మెంట్ తప్పు విధంగా ఎలా పిల్లల్ని పొందాలి అంటే వాళ్ళకి ఏంటి, ఈ పాప ఎలా వచ్చింది ఇక్కడికి, అసలు ఈమె తల్లిదండ్రులకి ఏం అన్యాయం జరిగింది, లేకపోతే ఈ తల్లిదండ్రులు వీళ్ళని ఎలా వీళ్ళ చేతులకు ఇచ్చారు అనేది ఏమాత్రం ఆలోచన లేకుండా కేవలం తమ స్వార్థం ఉన్నటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్లనే వీళ్ళను కొనడం జరిగింది. దిస్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్లో you may need something but you can't really snatch from someone else. ఒకరికి ద్రోహం చేసి అసలు విధానం ఎందుకు తీసుకుంటున్నానో తెలియకుండా కేవలం ఒక సింపథెటిక్ నాకు అప్రోచ్ ఇవ్వాలి అని ఉద్దేశంతో మాట్లాడడం ఇది సరికాదు. అందుకోసమే వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద లీగల్ ప్రాసెస్ అండ్ వీ విల్ గెట్ దిస్ అక్యూజ్ ఆల్సో. వందనాను కూడా మేము అక్కడ మా టీం ఇప్పుడు ఆల్రెడీ సావిత్రిని అరెస్ట్ చేశాం కాబట్టి విల్ గెట్ వందన ఆల్సో ఇన్ టు ద లీగల్ నెట్. దెన్ వీల్ ప్రాసిక్యూట్. వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపులే, ఇల్లిటరేట్ కాదు, అందరూ ఎడ్యుకేటెడే. 2.5 నుంచి 3 లక్షల వరకు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు. వాళ్ళకి కొనడం నేరం అని తెలుసు. కొన్న తర్వాత ఇల్లీగల్ మెథడ్లో డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నా కూడా తెలుసు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అంటే కొనడం